హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 3.6. ఎక్సర్సైజ్ 3.6లో ఫస్ట్ బిట్ చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. చెక్ దేర్ రిలేషన్షిప్. ఇక్కడ మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాళ్ళ ఆ రిలేషన్ అనేది చెక్ చేయమని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 15 and 24 అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 15 and 24. 15 and 24కి ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. త్రీ 5s are 15, 3 8s are 24, 5 1s are 5, 8 1s are 8. ఓకే, 15 and 24కి ఎల్సిఎం ఏమొచ్చింది? 3 into 5 into 8. ఓకే, 3 5s are 15, 15 8s are 120. ఎల్సిఎం వచ్చేసి 120. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. 15కి 24కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 24 తీసుకోండి. 15 1s are 15. బారోయింగ్ తెచ్చుకోండి. 14 minus 5 9. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 minus 1 0 వచ్చేస్తుంది. మళ్ళీ 9ని తీసుకోండి. 9 1s are 9. సబ్ట్రాక్షన్ చేయండి. 15 minus 9 వచ్చేసి 6. 15 తీసుకోండి. 6 2s are 12. 5 minus 3 2 3 వస్తుంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 తీసుకోండి. 3 2s are 6. 6 minus 6 0. రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి కదా. రిమైండర్ 0 వచ్చే వరకు చేసి ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 3. హెచ్సిఎఫ్ వచ్చేసి 3. మనకి ఇక్కడ చెక్ రిలేషన్షిప్ అడిగిరు కదా. ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్. ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ఎలానో చూద్దాం. ఎల్సిఎం ఏమొచ్చింది మనకి? 120 వచ్చింది. ఓకే, హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 3. 120 ఇంటూ 3. 3 0s are 0, 3 2s are 6, 3 1s are 3. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 360 వచ్చింది. అవునా? నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటున్నారు. మనం ఏ 2 నెంబర్స్ తీసుకున్నాం? మనం 15 and 24 తీసుకున్నాం కదా. 15 ఇంటూ 24. 15 ఇంటూ 24 మల్టిప్లికేషన్ చేయండి. 15 4s are 60, 0 6. 15 2s are 30, 30 plus 6 36. ఏమొచ్చింది మనకి? మల్టిప్లికేషన్ చేసే 360 వచ్చింది. ఎస్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎస్ ఆర్ నో? 120 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 160, 360. 15 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్స్ టు 360. ఎస్. ఓకే, మనం చేసిన ఆన్సర్ అనేది చెక్ దేర్ రిలేషన్షిప్ అండ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఎయిట్ 25. 8 25కి ఫస్ట్ ఎల్సిఎం చేయండి. 2 టేబుల్ తీసుకోండి. 2 4s are 8. 25 2 టేబుల్లో రాదు కాబట్టి 25 అలానే రాయండి. నెక్స్ట్ 2 2s are 4. 25 అలానే రాయండి.
నెక్స్ట్ 2 1s are 2 25 అలానే ఉంటుంది. నెక్స్ట్ 5 తీసుకోండి. 5 5s are 25. నెక్స్ట్ 5 తీసుకోండి. 5 1s are 5. ఓకే, ఎల్సిఎం ఏమొచ్చింది ఇక్కడ మనకి? మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. 2 2 2s are 4. 4 2s are 8. 8 5s are 40. 40 ఇంటూ 5 200. ఎల్సిఎం వచ్చేసి 200. నెక్స్ట్ ఇదే 8 and 25కి హెచ్సిఎఫ్ చేయండి. 25ని 8తో చేయండి. 8 3s are 24. 1 minus 5 minus 4 1. ఇక్కడ 2 minus 2 0 కాబట్టి వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ మనకి రిమైండర్ 0 రాలేదు కదా, ఇక్కడ ఉన్న 8 తీసుకోండి. 1 8s are 8. రిమైండర్ అనేది 0 వచ్చిందా? ఇక్కడ ఏముంది మనకి? హెచ్సిఎఫ్ వచ్చేసి 1. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఆన్సర్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నారు కదా. ఏమేమి నెంబర్స్ అవి? 8 ఇంటూ 25. ఫస్ట్ ఎల్సిఎం ఏమొచ్చింది మనకి? 200 వచ్చింది. 200 ఇంటూ హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 1 వచ్చింది. 200 ఇంటూ 1 200. నెక్స్ట్ 8 ఇంటూ 25. 8 ఇంటూ 25 200. ఓకే, మనం చెక్ చేసిన ఆన్సర్ కరెక్టా? మనం చేసిన ఆన్సర్ ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 12 48. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం చేయండి 12కి 48కి. 2 6s are 12. 2 2s are 4. 2 4s are 8. నెక్స్ట్ 2 3s are 6. 2 12s are 24. 3 టేబుల్ తీసుకోండి. 3 1s are 3 4s are 12. 1 4 1s are 4. ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది మనకి? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. 2 2s are 4. 4 3s are 12. 12 4s are 48. ఓకే, ఎల్సిఎం వచ్చేసి మనకి 48 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. 48 12. 12 4s are 48. రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 12. ఓకే, ఫార్ములా ఏంటి మనకి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ని ఎక్స్ ఇంటూ వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. ఎల్సిఎం ఏమొచ్చింది మనకి? 48 వచ్చింది. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది మనకి? 12 వచ్చింది. 48 ఇంటూ 12. 48 ఇంటూ 12 ఏమొస్తుంది? 12 8s are 96. 6 9. 12 4s are 48. 48 9 57. ఏమొచ్చింది మనకి? 576 వచ్చింది. మనకి మనం తీసుకున్న నెంబర్స్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. ఆ నెంబర్స్ ఏంటి మనకి? 12 48. 12 ఇంటూ 48. 12 ఇంటూ 48 ఏమొస్తుంది మనకి? 576. ఎస్, ఈక్వల్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. థర్డ్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 216. ఓకే, ఎల్సిఎం ఇచ్చిరు వాళ్ళే. ఎల్సిఎం వచ్చేసి 216
and their product is 7776. What will be the HCF? HCF అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ వన్ చూడండి. LCM ఆఫ్ టూ నెంబర్స్. LCM ఏమి ఇచ్చారు? 216 ఇచ్చారు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే ఆ నెంబర్స్ ఏంటివో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అండ్ వై తీసుకుందాం. ఆ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటి? 7776. ఓకే, HCF అనేది మనకి తెలియదు కాబట్టి HCF అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి ఫార్ములా తెలుసు కదా, LCM ఇంటూ HCF. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, మనకు ఫార్ములా తెలుసు. ఇక్కడ మనకి LCM ఇచ్చిరు ఎంత? 216. ఓకే, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? HCF అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ LCMని ఇక్కడ తీసుకెళ్ళండి. HCF ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి LCM అనేది ఇక్కడ వస్తే ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ వస్తే డివిజన్లో ఉంటుంది. LCM. ఓకే, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఇంటూ వై ఎంత మనకి ఇచ్చిన నెంబర్? 7776. 7776. నెక్స్ట్ LCM ఏంటి మనకి? 216. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి? HCF. క్యాన్సిల్ చేయండి. 216 1 జా 216 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? HCF వచ్చేసి 36. ఓకే, HCF వచ్చేసి మనకి 36 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 3276. అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎక్స్ వై, అంటే ఆ నెంబర్స్ అనేవి మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఆ ఎక్స్ వైకి మనకి 3276 ఇచ్చారు. HCF 6 అని ఇచ్చారు. ఫైండ్ దేర్ LCM. ఇందాక మనం HCF ఫైండ్ అవుట్ చేసినాం, ఇప్పుడు మనం LCM అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎక్స్ ఇంటూ వై ఇచ్చిరు. 3276. ఓకే, HCF వచ్చేసి 6. LCM మనకు తెలియదు కాబట్టి LCM అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫార్ములా ఏంటి? LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎక్స్ ఇంటూ వై. LCM మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి LCMని ఇక్కడనే పెట్టండి, HCFని అటు తీసుకెళ్ళండి. ఎక్స్ ఇంటూ వై ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మనకి HCF అనేది డివిజన్లో వస్తుంది. HCF. ఇప్పుడు LCM మనకి తెలియదు కాబట్టి LCM ఎలా ఉందో అలానే రాయండి. ఎక్స్ ఇంటూ వై ఏంటి మనకి? 3276. 3276. HCF వచ్చేసి మనకి 6. ఓకే, క్యాన్సిల్ చేయండి. 6 5 జా 30. ఇక్కడ 2 మిగులుతుంది. 27. 27 అంటే 6 5 జా 30. 6 4 జా 24. ఓకే, 24 మీన్స్ ఇక్కడ ఇంకా 3 ఉంటుంది. 36. 6 9 జా 36. LCM వచ్చేసి మనకి 549. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద HCF ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 6. HCF ఇచ్చారు 6. LCM వచ్చేసి 36. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 12, ఫైండ్ ద అదర్ నెంబర్. ఒక నెంబర్ ఇచ్చిరు, ఒక నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వన్ చూడండి. ఫస్ట్ HCF ఇచ్చిరు 6. ఓకే, LCM ఇచ్చిరు ఎంత? 36. నెక్స్ట్ ఒక నెంబర్ ఇచ్చిరు. ఒక నెంబర్ మీన్స్ ఎక్స్ ఇంటూ వైలో ఎక్స్ ఇచ్చిరు అనుకోండి. ఎక్స్ ఏమి ఇచ్చిరు? 12 ఇచ్చిరు. వై అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఫార్ములా తీసుకోండి. LCM ఇంటూ
హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై. ఎల్సిఎం ఏమి ఇచ్చిరు 36, హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చిరు 6. ఒక నెంబర్ ఇచ్చిరు కదా, ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి 12 రాయాలి. వై ఇవ్వలే కాబట్టి వై అలానే. మనకు కావాల్సింది వై కాబట్టి ఈ 12ని ఇటు తీసుకెళ్ళండి. ఫస్ట్ 36 ఇంటూ 6 మల్టిప్లికేషన్ చేయండి. 6 6 36, ఇక్కడ 3 క్యారీ వస్తుంది. 6 3 18 19 20 21, 216 వచ్చింది. 36 ఇంటూ 6 ఏమొచ్చింది 216. ఈ 12ని ఇక్కడ తీసుకెళ్ళినాం అనుకోండి, డివిజన్లో వస్తుంది 12. ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది మనకి వై ఒకటే ఉంటుంది. మనకు కావాల్సింది వైయే కదా, వై. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. వై కావాలి కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు, ఎటు సైడ్ అయినా ఉన్నా మనకి ప్రాబ్లం ఉండదు. వై ఇటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ ఉన్నా క్యాన్సిల్ చేయండి. 12 1 12, 12 1 12, ఇందులో 12 పోతే 9 ఉంటుంది. 9 6 96, 12 8 96. ఏమొచ్చింది మనకి వై వచ్చేసి 18. మనం చేసిన ఆన్సర్ కరెక్టా కాదా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేసి ఏమొచ్చింది 216 వచ్చింది. మనకి ఎక్స్ ఇంటూ వై చేసినా కానీ 216 రావాలి కదా. మనకి ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చిరు 12, ఇక్కడ మనకి వై వాల్యూ ఏమి ఇచ్చిరు 18. 12 ఇంటూ 18 చేయండి, ఏమొస్తుంది 216 వచ్చింది అనుకోండి. మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.